ఆ జిల్లాలో వైసీపీ నేతలకు సీరియస్నెస్ లేదా? పార్టీ అధిష్టానం చెప్పింది చేయడమే కష్టంగా మారిపోయిందా? బయట రేట్లు మండిపోతున్నారా బుజ్జి? ఇప్పటినుంచే ఓ తెగ చించేసుకుని జేబులు గుల్లవడం ఎందుకని సన్నిహితులతో అంటున్నారా? వాళ్ల వైఖరి చూసి రేపు స్థానిక ఎన్నికల్లో వీళ్లు కాడి పడేసేట్టున్నారని సొంత కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారా? ఎక్కడుంది పరిస్థితి? ఎవరా నాయకులు? కాకినాడ జిల్లాలో వైసీపీ నేతల పరిస్థితి వెరైటీగా ఉంది. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా గత ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అప్పటి నుంచి ఫ్యాన్ నేతలు ఫుల్ మ్యూట్ మోడ్ ఆన్ చేశారు. అధిష్టానం ఏదైనా ధర్నాలు ఆందోళనలకి పిలుపు ఇచ్చినప్పుడు మాత్రమే తప్పదన్నట్టు ముఖం చూపిస్తున్నారే గాని మిగతా సందర్భాల్లో కంటికి కనబడడం లేదు. నియోజకవర్గ స్థాయిలో లోకల్ గా జరిగే కార్యక్రమాలకు అనుగుణంగా రియాక్ట్ అయితే ప్లస్ అవుతుంది గాని ఫ్యాన్ కోఆర్డినేటర్లు మాత్రం ఆ విషయాల్ని పూర్తిగా పక్కన పెట్టేశారట. ఎవరైనా స్థానిక నేతలు ప్రస్తావిస్తే అబ్బే ఇప్పటి నుంచే అవన్నీ ఎందుకమ్మా అంటున్నట్లు తెలుస్తోంది. మనం చాలా అనుకుంటాం, అన్ని అయిపోతాయా ఏంటి అంటూ వేదాంతం వల్లిస్తున్నారట. అతిగా స్పందిస్తే అనవసరంగా చేతి చమురు వదిలించుకోవడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండబోదన్నది వాళ్ల లెక్క. 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల్లో 3 మాజీ మంత్రులు ఉన్నారు. వాళ్లు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారట. అతి కష్టం మీద హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు బయటకు రావాల్సి వచ్చినా అంతా రెడీ అంటే తప్ప గడప దాటడం లేదని చెప్పుకుంటున్నారు. ఆ వచ్చినప్పుడు కూడా ఫోటోలకు ఫోజులిచ్చి సైడ్ అయిపోతున్నారట. జస్ట్ పార్టీ పెద్దల దృష్టిలో పడితే చాలన్నట్లుగా వ్యవహారం మారిపోయిందని అంటున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ ఏడాదిలోనే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పూర్తయ్యే అవకాశం ఉందని అంటున్నా ఇక్కడి వైసీపీ సీనియర్స్ మాత్రం లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలని ఎవరైనా అంటే ప్రాక్టికల్ గా ఉండండి అయ్యా, ఆ ఎన్నికల్లో ఏం జరుగుతుందో మీకు తెలియదా అని గడుసుగా రివర్స్ క్వశ్చన్ అడుగుతున్నారట. అప్పటికి ఆగక మనం కనీసం గట్టి పోటీ అయినా ఇవ్వాలి కదా అని అంటే అవన్నీ జరిగే పనులు కావమ్మా అంటూ సమ్మర్ హీట్ లో మంచి లస్సీ తాగినట్టు కూల్ గా చెబుతున్నట్టు తెలిసింది. మనోళ్లు ముందే కాడి పడేశారు రోయ్ అంటూ కేడర్ కూడా సటైర్స్ మొదలుపెట్టింది. కార్యకర్తల్ని యాక్టివ్ మోడ్ లో ఉంచాల్సింది పోయి అది మా పని కాదన్నట్లు మాజీ ఎమ్మెల్యేలు సైతం చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అదే సమయంలో ఊపిరి ఆడకుండా ప్రోగ్రామ్స్ చేసినా గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూశాం కదా అంటూ గుర్తు చేస్తున్నారట కొందరు. అందుకే మీరు కూల్ గా ఉండండి, మమ్మల్ని ఉండనివ్వండని అనుచరులకు స్మూత్ గా ఇండికేషన్స్ ఇస్తున్నట్టు తెలిసింది. ఇదంతా చూస్తున్న కింది స్థాయి నాయకులు కూడా వాళ్లకు లేని దురద మనకెందుకులే అని లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు ఇప్పుడే అనవసరపు సౌండ్ వద్దని అంటున్నారట. దీన్ని బట్టే చూస్తుంటే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా సోసోగా ముగించేస్తారన్న మాటలు క్యాడర్ సైడ్ నుంచి వినిపిస్తున్నాయి.